బ్రహ్మాండంగా ఈ రోజు అందరి కదిలి బయటికి రావడము, ముఖ్యంగా ఈ రోజు యువత గాని మహిళలు గాని అక్కడ మరి ఘన స్వాగతం పలికి ఇంట్లో నుంచి బయటికి వచ్చి మరి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ సలాం అలైకుం. ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనము చివరిగా చాగల్మరి ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ 5 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ధర్నాలు చేశాం, ఎన్నో కేసులు వేయించుకున్నాం, ఎంతో కష్టపడ్డాం. ఈ 5 సంవత్సరాల కష్టం ఈ రోజు చివరిగా చాగల్మరిలో మీటింగ్ పెట్టుకొని మనస్ఫూర్తిగా మీ అందరితో మాట్లాడమే కాకుండా ఎల్లుండి మన ఓటు అయిపోయిన తర్వాత మన జీవితాలు మారబోతున్నాయనే సంగతి ఈ రోజు మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలా. 5 సంవత్సరాలు కష్టపడినారు, 5 సంవత్సరాలు ఇబ్బంది పడినారు. ఎందుకు? కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే అరాచకాలు ఈరోజు శృతి మించిపోయినాయి. ఈరోజు ఏ గ్రామంలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఈరోజు వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, దోపిడీలు, కబ్జాలు, తప్పుడు కేసులు అంటూ ఈరోజు 5 సంవత్సరాలు మన మీద పరిపాలన చేశారు. మన నెత్తి మీద ఎక్కి కూర్చొని డాన్సులు అన్నారు. కానీ ఆటలు కట్టేసి టైం అయిపోయిన అన్ని సర్దుకొని మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళి దాక్కునే టైం వచ్చింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత లండన్ కి టికెట్ బుక్ చేసేసుకున్నాడంట. మరి జగన్మోహన్ రెడ్డి లండన్ కి టికెట్ బుక్ చేసుకుంటే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న బుల్లి ఎమ్మెల్యే సంగతి ఏంది అని చెప్పి ఆలోచించాలా. ఈరోజు ఆ ఎమ్మెల్యే సంగతి ఏమో గాని మీ చాగల్మరిలో మీ ప్రజల నెత్తి మీద కూర్చున్నాడు ఒక బుల్లి ఎమ్మెల్యే. అవునా కదా? ఆయన ఏమి చెప్తే అదే జరగాలంట, ఆయన ఏమి చెప్తే అదే జరగాలంట. మరి ఈరోజు వైసీపీ నాయకులు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క గ్రామానికి రౌడీలని, గూండాలను పెట్టి ఈరోజు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఇసుక మింగేసినాడు, నిద్రపోయినాడు. కబ్జాలు చేసినాడు, నిద్రపోయినాడు. దోపిడీలు చేశాడు, నిద్రపోయినాడు. ఈ నిద్రపోవడము, కబ్జాలు, దోపిడీలు తప్ప అభివృద్ధి అనేది ఈ రాష్ట్రానికి చేయలేదని చెప్పి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. మరి ఈరోజు మీరందరూ ఒకటే గమనించాలా, రైతుల పరిస్థితి ఈ రోజు ఏ విధంగా ఉందంటే మన ఆనగడ్డలో ఎమ్మెల్యేకి చందాలు వేసుకొని డబ్బులు ఇస్తే గాని రైతుల పొలాలకి నీళ్లు ఇవ్వరంట. ఎరుగుడుతున్న గ్రామం తెలుసు కదా, ఈ చాగల్మరి తెలీదా? మీదే లోకమా? మీకు ఎరుగుడుతున్న గ్రామం తెలుసు కదా? ఎరుగుడుతున్న గ్రామము గంగులోల సొంత ఊరు. ఆ సొంత ఊరు చుట్టుపక్కల ఉన్న రైతులు ఎమ్మెల్యే ఇంటికాడికి పోయినారంట ఎమ్మెల్యేని కలవడానికి. మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్న ఎమ్మెల్యేని లేపకుండా ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ బయటికి వచ్చిందంట. రైతులు అడిగినారు మాకు ఎరుగుడుతున్న గ్రామం నుంచి నీళ్లు రావట్లేదు, మాకు పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ అంటే, రైతులంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఉండి ఒక్క చుక్క నీళ్లు కూడా రైతులకు ఇచ్చేది లేదు. ఎరుగుడుతున్న చెరువులో మేము నీళ్లు నింపుకున్నాం అనిందంట. రైతులకు అర్థం కాలేదు, ఏంటప్ప ఈ చెరువులో ఏముందని రైతులందరూ ఎరుగుడుతున్న గ్రామంకి వెళ్ళి ఆ చెరువు దగ్గరికి వెళ్తే ఆ చెరువులో ఏముందో తెలుసా? చేపలు. అందరికి తెలిసిపోయిందన్నమాట. ఎరుగుడుతున్న గ్రామంలో ఎమ్మెల్యే వాళ్ళమ్మ చెరువులో చేపలు వదులుకుందంట. ఎందుకు? మరి రైతులందరూ అన్నారు, మీకు చేపలు ముఖ్యమా, మా బతుకులు ముఖ్యమా, మరి నీళ్ళు వదలాలి, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని రైతులంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ నిన్నంట, నాకు నష్టం జరగకుండా మీరు రైతులందరూ 15 లక్షల రూపాయలు చందాలు వేసుకొని డబ్బులు ఇస్తే అప్పుడు కిందికి రైతులకి నీళ్ళు వదులుతానిందంట ఎమ్మెల్యే వాళ్ళమ్మ.
ఈ రోజు మీరు చందాలు వేసుకొని డబ్బులు ఇస్తే గానీ రైతులకి నీళ్లు రాని పరిస్థితి. మరి ఈ రోజు మీ చాగల్మల్లో కిరాణా షాపులు ఉన్నాయి కదా, లేవా? పెట్టియాలా? ఉన్నాయి కదా. కిరాణా షాపుల ముందు రాసి ఉంటారు ఏమని, టమోటా ఇంత రేటు, కూరగాయలు ఇంత రేటు, నూనె ప్యాకెట్ ఇంత రేటు, గుడ్లు ఇంత రేటు అని రాసి ఉంటారు కదా. అట్లా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందు కూడా రాసి పెట్టినారంట. ఏమని తెలుసా? మొగుడు పిల్లల పంచాయతీ చేయాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం, రైతులకి పొలాలకి నీళ్ళు వదలాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం, మీ చెరువులు నింపాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం, మీ భూ తగాదా ఏమన్నా వచ్చి కొట్టుకుంటే ఇంత డబ్బులు తీసుకుంటాం అని వాళ్ళు కూడా లెక్కలేసి పెట్టినారు. మీరు కూడా రేట్లు చూసి జోబులో డబ్బులు వేసుకొని పోతే ఎమ్మెల్యే నిద్రలోంచి బయటికి వచ్చి సంతకం పెట్టి డబ్బులు తీసుకుంటే మళ్ళీ నిలబోతాడంట. ఇది ఆలగడ్డలో జరిగే వ్యాపారం. ఆలగడ్డలో జరిగేది రాజకీయం కాదు, అభివృద్ధి కాదు. ఆలగడ్డలో జరిగేది ఏంది? వ్యాపారం. ఈ రోజు మీ జీవితాలతో వ్యాపారం చేసుకుంటున్నారు వైసీపీ నాయకులు. మరి అంతేకాదు, ఈ రోజు ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈ 5 సంవత్సరాలు బాగా నిద్రపోయినాడు. నిద్రపోయి ఇప్పుడు ఎన్నికలు కాబట్టి నిద్ర లేచినాడు. నిద్ర లేచి ఏమన్నా ఓటడుగుతున్నాడో తెలుసా? జగన్ ని చూసి ఓటేయండి, జగన్ ని చూసి ఓటేయండి, జగన్ ని చూసి ఓటేయండి అంటే ఈ 5 సంవత్సరాలు నాకు ఏమి చేత కాక బాగా నిద్రపోయినాను, మళ్ళీ జగన్ ని చూసి ఓటేస్తే మళ్ళీ నిద్రపోతారని చెప్పి అడగడానికి వస్తున్నాడు మీరు బాగా ఓట్లేసి గెలిపించుకున్న మీ ఎమ్మెల్యే. మొన్న చాగల్మరికి వచ్చినారంట. చాగల్మరికి వచ్చి ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని డాన్స్ వేస్తుంటే అది కూడా చూసి భయపడిపోయినాడు, తట్టుకోలేకపోయినాడు, భయంతో అక్కడి నుంచి పారిపోయినాడు ఈ లూటీ నాని. ఈ లూటీ నాని అని పేరు పెట్టింది నేను కాదు, ఎవరు తెలుసా? లోకేష్ అన్న. మరి ఈ రోజు ఇన్ని అవినీతి కార్యక్రమాలు చేసిన వాళ్ళు మళ్ళీ ఓటు అడగడానికి మీ దగ్గరకు వస్తున్నాడు. అతను ఒక్కడే కాదు ఓటు అడిగేది, అతను ఎమ్మెల్యే భార్య, వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, పిన్ని, బాబాయ్, తాత, ముత్తాత, డ్రైవరు, వంటవాడు అందరూ ఓట్లు అడుగుతున్నారు. మా వాడు నిద్రపోయినాడు, మళ్ళీ జగన్ చూసి ఓటమని అడగడానికి వస్తున్నారు. ఈ రోజు మీరే ఆలోచించుకోండి. ఈ 5 సంవత్సరాలు బాగా దోచుకొని నిద్రపోతున్న వ్యక్తి మళ్ళీ మీకు ఎమ్మెల్యేగా కావాలా? లేదంటే వచ్చే 5 సంవత్సరాలు మీరందరూ ప్రశాంతంగా నిద్రపోలేక చూసుకునే నేను ఎమ్మెల్యేగా కావాలా అనేది మీరే ఆలోచించుకొని ఓటు వేయండి. ఎందుకు అంటే ఈ రోజు పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రాజధాని కావచ్చు, ఏదైనా సరే వచ్చింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున అధికారంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత సూపర్ 6 అని కొన్ని పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ సూపర్ 6 పథకాలు దేని గురించి అంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీ ఆదాయాన్ని తగ్గించేసి మీ ఖర్చులన్నీ పెంచేశాడు. కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లు పెరిగిపోయింది, చెత్త మీద పనులు వేస్తున్నారు చెత్త వెధవలు. మరి అంతేకాకుండా ఈ రోజు ఇంటి పనుల మీద వేస్తున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అన్ని బాధుడనే సంగతి మనం అందరం గుర్తు పెట్టుకోవాలా. మరి చంద్రబాబు నాయుడు గారు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖర్చులు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచడానికి ఈ పథకాలు పెట్టారు. అవి ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను, మీరందరూ శ్రద్ధగా వినాలా. ఇక్కడ ఆడవాళ్ళు కనిపించట్లేదు, కానీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళకి నెలకి 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఆడమ అకౌంట్ లో పడతాది, వాళ్ళ ఇంటి ఖర్చుల కోసం పడతాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆడలు ఉంటే బాగా గట్టికి చప్పట్లు కొట్టేవాళ్ళు, ఆడలు ఉంటే చప్పట్లు కొట్టేవాళ్ళు, మీరు గట్టికి కొట్టాలా, మీ ఖర్చులు తగ్గుతాయి. మరి అంతేకాకుండా
ప్రతి ఒక్క మహిళ రేపు పొద్దున బస్సులలో వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సు టికెట్ రేటు పెరిగింది కదా, పెరిగిందా? పెరగలేదా? పెరిగింది కదా. ఆర్టీసీ బస్సు టికెట్ రేటు పెరిగింది కాబట్టి ఆడవాళ్ళకి రేపు పొద్దున ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుంది. జిల్లా మొత్తం ఎక్కడికైనా ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా అమ్మఒడి, ఇక తల్లిదండ్రులు అమ్మఒడి గతంలో జగన్ ఏం చెప్పినాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నాడు? చాలా మంది 2-3 వస్తుందా? ఒకరికే కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరు మీద మీకు ఒక్క పిల్లోడుంటే సంవత్సరానికి 15,000 రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది. మీకు 2 పిల్లలు ఉంటే సంవత్సరానికి 30,000 రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది. మరి మీకు 3 పిల్లలు ఉంటే ఎంత పడుతుంది? 45,000 రూపాయలు సంవత్సరానికి మీ పిల్లల చదువుకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు ఒకసారి చేతులు ఎత్తాలా? డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు అయిందా? డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? ఐటీ ఉద్యోగాలా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలా? ఏం ఉద్యోగాలు? ఖాళీ కదా. నాకు తెలిసి మన దేశం మొత్తంలో గర్వంగా ఖాళీ ఉన్నామని చెప్పేది మన రాష్ట్ర పిల్లలే. కానీ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తల్లిదండ్రులకి భారం కాకుండా మీకు ప్రతి నెల 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి కింద ఇవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి నెలకి 3,000 రూపాయలు అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు ఆ నిరుద్యోగి డిగ్రీ పూర్తి చేస్తున్న పిల్లలు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడతాయి. మరి చదువుకున్న పిల్లలకి ఉత్త డబ్బులు ఇస్తే సరిపోతారా? ఏం కావాలా? యువతకి ఏం కావాలా? యువతకి ఏం కావాలా? ఉద్యోగాలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఎదురా నాయనా అంటే పిల్లలను తీసుకోపోయి, చదువుకున్న పిల్లలను తీసుకోపోయి మద్యం షాప్ లో పెడతానంట. చదువుకున్న పిల్లలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినారు. 5,000 రూపాయలకి మరి వాలంటీర్లు చేసే చాకరీలు అంతా ఇంత కాదు. అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని చెప్పి ఇక్కడున్న యువతకి తెలియజేసుకుంటున్నా. మరి ఎక్కడో రాష్ట్రంలో ఇస్తే ఆలగడ్డ పరిస్థితి ఏంది, చాగల్ మరి పరిస్థితి ఏందని అడుగుతున్నారా? అడగాల. మరి నేను చంద్రబాబు నాయుడు దగ్గర మాట తీసుకున్నా, లోకేష్ దగ్గర మాట తీసుకున్నా. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలో 3 పరిశ్రమలు పెట్టబోతున్నా. ఈ 3 పరిశ్రమల ద్వారా మరి మన ఆలగడ్డలో డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలకి 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు ధైర్యంగా ఉండండి. పిల్లలు ఇంకా డిగ్రీ పూర్తి చేయాలనుకున్న వాళ్ళు డిగ్రీ పూర్తి చేయండి. మీ భవిష్యత్తుకి నేను గ్యారెంటీ అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పెన్షన్ ముసలోళ్ళు ఉన్నారు ఇక్కడ, ముసలోళ్ళు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? 3,000. మీకు గతంలో గుర్తుండింటది 200 పెన్షన్ నుంచి 2,000 పెన్షన్ వరకు పెంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలా. జగన్ ఏం చేసినాడు? 2,000 పెన్షన్ నుంచి 3,000 చేయడానికి, అంటే 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొక్కి మొన్న ఇచ్చినాడు 3,000. కానీ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గెలిచిన వెంటనే అదే నెల నుంచి మీకు పెన్షన్ డబ్బులు ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. పెన్షన్ ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా వికలాంగులు ఉన్నారు.
100% వికలాంగులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 100% కన్నా తక్కువ పర్సెంటేజ్ ఉంటే వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మంచిదే కదా, మంచిదే కదా. మరి అంతేకాకుండా ఇసుక, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇసుక అనేది 3 సంవత్సరాలు కనిపించలేదు. మరి ఇసుక దొరకడం మొదలు పెట్టిన తర్వాత రేట్లు పెంచేసినాడు. అందుకే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలా, ఇది మీరందరూ చాలా 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 జాగ్రత్తగా వినాలా. జగన్ ఒక కొత్త చట్టాన్ని తెచ్చాడు. ఆ చట్టం పేరు భూ హక్కు చట్టం. ఆ చట్టం పేరేంది? చట్టం పేరేంది? భూ హక్కు చట్టం. అంటే నీ భూమికి సంబంధించిన ఒక చట్టం జగన్ తెచ్చేశాడు. ఆ చట్టం ప్రకారము ఏంటి, ఆ చట్టం ఏందనేది 2 ముక్కల్లో చెప్తా. ఆ చట్టం అంటే ఏంటంటే మీ భూమి మీ భూమిలాగా ఉంటది కానీ మీ భూమి కాదు. అర్థం కాలేదా? మీ భూమి మీ భూమిలాగే ఉంటది కానీ మీ భూమి కాదు. జగన్ చాలా తెలివిగా ఏం చేశారంటే ఒక కొత్త చట్టాన్ని తెచ్చాడు. మరి ఆ చట్టం ప్రకారం మీరు భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఒక ఆఫీసర్ సంతకం పెట్టాలా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, భూమి అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు, సంతకాలు పెట్టుకుంటారు, డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటారు, ఒరిజినల్ కాగితాలు తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుంటారు. అవునా? అంతే కదా. మీ ఛానల్ మరి నిన్నేమైనా చేస్తున్నారా? అంతే కదా. జగన్ తెచ్చిన చట్టం ప్రకారం భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఒక ఆఫీసర్ సంతకం పెట్టాలా. ఆ ఆఫీసర్ ఒకవేళ సంతకం పెట్టకపోతే మీరు భూమి అమ్మలేరు, కొనలేరు. వైసీపీ నాయకుల కళ్ళు మీ భూమి మీద పడితే చచ్చినట్టు మీరు భూమి వైసీపీ నాయకుడికి ఇవ్వాల్సిందే. మరి ఈ చట్టం